మీద 4-15 సార్లు నేనే ఆన్సర్ చేశాను. సార్ సింగిల్ గా వెళ్ళామా 10 మంది వెళ్ళామా సార్, నాయకులు అనేవారు 10 మంది నాయకత్వ లక్ష్యాలు లేవు కాబట్టి ఎవరు పోవట్లే. ఈ రోజు నిజమైన నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పారు. సార్ సింగిల్ గా వెళ్ళామా లేకపోతే వెళ్ళామా, మీరు సింగిల్ గా వెళ్ళాడు సింహంలా వెళ్ళాడు అని ఏమైంది? వారం పాటు గవర్నర్ గారి దగ్గరికి 3 సార్లు తిరిగాడు ఆ జోసెఫ్ విజయ్ అనే వ్యక్తి. తర్వాత 33 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. ఆఖరికి ఏ పార్టీను విమర్శించి వాళ్ళ మీద పోటీ దిగాడో అదే పార్టీ ఒరే బాబు మాతో ఉండొద్దు, మీరు పోయి ఆ విజయ్కి సపోర్ట్ చేయకండి, ఎందుకు తలనొప్పి నాకు రోజు అని వాళ్ళే భంగపడి ఆ బీసీకేను ఆ కాంగ్రెస్ ను తర్వాత వామపక్ష పార్టీలను అందరినీ వాళ్ళే పంపించారు. అలాంటి దరిద్రమే పరిస్థితి మనం చూసాం. మళ్ళా ఏమంటారు, విజయ్ సింహం సింగల్కి వెళ్ళాడు, మీరు ఎందుకు వెళ్ళరంటారు. నేను అంటున్నా సార్, మీతో ఎవరు లేరు కాబట్టి మీరు దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నారు. నేను అంటున్నా సింహం సింగంగా వెళ్ళి 11 సీట్లు వస్తే ఓకేనా? రేపు లేదు ఓన్లీ పులివెందులు గెలిస్తే ఓకేనా మీకు? ఇంకా 30 సార్లు అంటే మీరు బతుకున్నంత కాలం మీరు సింగల్ గా వెళ్ళి ఓడిపోతూ ఉంటేనే ఓకేనా? తొడగొట్టే మా జగన్మోహన్ రెడ్డి సింహం సింగల్ గా వెళ్తున్నాడు, ఓడిపోయినా బాధ లేదంటారా? సార్ ప్రజాస్వామ్యంలో ప్రామాణికటి గెలవడం, మెజారిటీ రావడం. అది 30 మంది వెళ్ళామా 20 మంది వెళ్ళాం. సార్ మీరు అన్నారు కదా నరేంద్ర మోడీ గారు గొప్పగా పరిపాలిస్తున్నారు చేశారని అందరూ అంటున్నారు కదా, మరి ఎన్డీఏ ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎన్డీఏ అలయన్స్ లో వెళ్ళట్లేదా? ఏ రోజైనా సింగల్ గా వెళ్ళిందా బీజేపీ? సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ రోజు ఎలక్షన్ 3 సార్లు 4 సార్లు పోయిన బీజేపీ అంటే మరి నరేంద్ర మోడీ మాట్లాడుతుంది, మిమ్మల్ని ఊరికే ఉంచడు. ఏమే సిబిఐ కేసులో ఈడీ కేసులో మిమ్మల్ని బొక్కలో వేసి జీవితాంతం ఉండిస్తాడు. కాబట్టి మీరు ఇలా మాట్లాడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాత్రం మాట్లాడతారు. ఏమి ఆయన ఏం చేయలేదు, మమ్మల్ని మాకు ఉండే సపోర్ట్ ఉందిలేనే. ఏం మాట్లాడతారు సార్? సార్ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ కన్నా వీళ్ళు చెప్పే రాజశేఖర రెడ్డి గారి కన్నా 10 అంతలు గొప్ప లీడరు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి సార్. ఒక అనుభవశాలి ఆదర్శవాది ఒక 1 minute ప్లీజ్. సార్ వినపడుతుందా? ఎస్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. చంద్రబాబు నాయుడు గారికి దేశంలోనే అత్యంత ప్రతిష్ఠితులైన నాయకులు సార్, ఆయన గురించి మాట్లాడడం టైం వేస్ట్. 4వ ముఖ్యమంత్రి వీళ్ళు రకరకాల కూడా మీరు ఆయన ఏదైతే అడిగారో దానికి సమాధానం ఇస్తున్నారు. మోహన్ రెడ్డి గారు బాగా కెలికేసినట్టున్నారు మిమ్మల్ని. అయినా మీరు పొత్తు పెట్టుకున్నా ఎందుకు? మీరు పొత్తు పెట్టుకో సార్, మీరు పొత్తు పెట్టుకుంటే మాత్రము దానికి 100 కారణాలు ఉంటాయి. రాజశేఖర రెడ్డి పొత్తు పెట్టుకుంటారంట, సోనియా గాంధీని ఎందుకు గౌరవించారంట. వినాయకుడు ఒకసారి కలిసి చూద్దాము, ఒక్కసారి పోటీ చేయమని చంద్రబాబు నాయుడు గారు పాలన ఉన్నంత వరకు ఒక్కసారి పోటీ చేయమని మాటలు మారేయండి. విజయశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి జీవితంలో ఒక్కసారి సింగల్ గా పోటీ చేసి రైట్. విజయశేఖర్ రెడ్డి గారు ఈ రోజు మనం చెప్పిన టాపిక్ చెప్తే మిగతా మొత్తం చెప్తున్నారు. బహుశా ఆయన్ని బాగా బాధించినాయి మోహన్ రెడ్డి గారు ఏవైతే అడిగారో బాధించినట్టున్నాయి. వాళ్ళకు సబ్జెక్ట్ లేదు పాపం, ఏం చేస్తారు? ముఖ్యమంత్రి అవుతారంటే లోకేష్ గారు 15 సంవత్సరాల, పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో. మోహన్ రెడ్డి గారు మీరు ఆగండి, సమయం అయిపోయింది. ఆయన టాపిక్ మీద కంక్లూడ్ చేయనండి, మీరు ఎటో తీసుకుపోతున్నారు దీన్ని మళ్ళీ. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మీరు ఆగండి. ముఖ్యమంత్రి పదవి రాదేమోనని సార్ మీరు క్రిస్టియన్ మిషనరీ ద్వారా, క్రిస్టియన్ లీడర్ల ద్వారా రకరకాలుగా సోనియా గాంధీ మీద ప్రజలు పెట్టించి బంగపడుకొని క్రిస్టియన్ సంబంధాలు నిలిపి మీరు ముఖ్యమంత్రి అయ్యి మీరు ఆయన ఏదో గొప్ప మహానాయకుడు, ఆయన ఏదో గొప్ప మేధావైన కావాల్సికలేదో మాట్లాడిస్తున్నారు. అది ఏమన్నా సబ్జెక్ట్ మాట్లాడుతాడా సార్? రాజశేఖర్ గారి గురించి ఏదో తక్కువ మాట్లాడుతున్నారు మీరు. ఒకవేళ ఆయన ఏదైనా 1-2 మంచి పథకాలు పెట్టినచ్చు, మేమే కాదట్లా, దాన్ని మేము కూడా సమర్థిస్తాం. కానీ ఆయన చాలా గొప్ప వ్యక్తి, చాలా మా మానవతావాదిని మాత్రం దయచేసి మాకండి. ఆయన గురించి కడప జిల్లాలో పుట్టిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి ఎంత దౌర్జన్యకారుడో, ఎంత హత్యలు చేయించాడో, ఎంత వేరే దానికి మనం పోల్చుకోవద్దు. పోల్చుకునేటంత
రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది. ఈరోజు మీరు ఏదైతే మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్గా ఏదైతే మాట్లాడారో దాన్ని మీకు బాగా మైండ్లో బాగా కెలికేసినట్టుంది. మీరు స్ట్రాంగ్గా ఆయన కూడా కౌంటర్ వాళ్ళు నిర్ణయించుకుని టాపిక్ మీద కంటే కూడా మీరు ఆయన ఇచ్చిన కౌంటర్కి ఎన్కౌంటర్ చేయడానికే బహుశా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. సార్, ఏదైనా ఒక టాపిక్ మీరు చెప్పినప్పుడు ఆ టాపిక్ కన్ఫైన్ అయ్యేట్టుగా మీరు చెప్పండి అందరికి, నేను కన్ఫైన్ అవుతా. సార్ రెండో మాట, ఆర్జీవి గారు, సార్ ఆర్జీవి గురించి ఎంత తక్కువ మాట అంత బెటర్ సార్. సార్ ఆర్జీవి గురించి ఎంత తక్కువ మాట అంత బెటర్. అదే సార్, అమ్మాయి పార్ట్స్ గురించి మాటలు కావచ్చు, ఆయన పొగిడే విధానాలు కావచ్చు, అలాంటి వ్యక్తి గురించి డిస్కస్ చేయాలా సార్ మనం డిబేట్ పెట్టి? ఎంత అన్యాయం సార్. ఒకవేళ ప్రకాష్ రాజ్ గురించి మాటమంటే మాడతా, అంతేగాని సార్ అతను ఎవడో పిలక చుట్టూ పెట్టుకున్న ఒక రామకృష్ణ గురించి మాటమంటారు, ఇంకోరెవరో మాదేలేతా సార్. వాళ్ళకన్నా మేము పెద్దలేటం సార్. మమ్మల్ని మీరు చిరపుచ్చకాకండి. వాళ్ళను ఆర్జీవినో లేకపోతే ఆ రామకృష్ణనో లేకపోతే ఆ మాధుర్యత అంటే ఎవరో ఆమె నాకైతే తెలియదు. ఆమె ఎక్కడైనా పోటీ చేసిందా, లేదంటే ఎక్కడైనా ఒక చిన్న మంచి పనులు చేసిందా? సార్ ఎంతో మంది ఖాళీగా ఇంట్లో కూర్చోలేక వీడియోలు పెడతా ఉంటారు సార్. వాళ్ళందరినీ తెచ్చి ఎందుకు మమ్మల్ని చిన్నపుస్తారు? మేము అంత చిన్నలేటలు అయితే కావు సార్. ప్రకాష్ రాజ్ సార్ మాధవీలత మీ పవన్ కళ్యాణ్ గారి గురించి సపోర్ట్ గా మాట్లాడింది. అవమానం సార్. ఉంది సార్. అంతకన్నా హీనమైన పరిస్థితి రాష్ట్రానికి అవసరమా? అతను ఒక మనిషి, అభిప్రాయం అర్థమైంది. ఎస్ 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 రైట్ రైట్ విజయశేఖర్ రెడ్డి గారు, మీ దగ్గర సిగ్నల్ కూడా డల్ ఉంది, కంప్లీట్గా మీ వాయిస్ అర్థం కాలేదు. ఎస్, మీ అభిప్రాయం అయితే ఇప్పుడు అర్థమైంది. ధన్యవాదాలండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు విజయశేఖర్ రెడ్డి గారు. ధన్యవాదాలండి జనసేన లక్ష్మీకాంత్ గారు. ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ట్విట్టర్